చందమామ కథలు విని పెరిగాం, చందమామ కథలు చదివి పెరిగాం. ఇవాళైతే ఏ తల్లి తండ్రి అదిగో చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడేవాళ్ళు లేరు, లేదా చందమామ కథల తరహాలో నీతి చెప్పేటటువంటి కథలు చెప్పేది లేదు, వినే పరిస్థితులు కూడా పిల్లల్లో లేదు. అందుకనే ఇప్పుడు యూట్యూబ్ని దీనికి సాధనంగా చేసుకునేటటువంటి ప్రయత్నం కొంతమంది ప్రారంభించారు. చందమామ కథల్ని యూట్యూబ్లో వినిపించేటటువంటి ప్రక్రియ. తద్వారా ఆ కథని వింటూ పిల్లలు కాస్త అంటే ఇప్పటికే పిల్లల్ని ఇదివరకు ఆడుకోవడానికి పంపిస్తే ఏదో ఒకటి చేసుకుని వస్తారని చెప్పేసి భయపడిపోయేటటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. 3 నెలలు 5 నెలల పిల్లలు కూడా సెల్ ఫోన్లలో స్వైప్ చేసేస్తున్నటువంటి రోజులు ఇది. దాంట్లో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది వింటమో, నచ్చిన మ్యూజిక్ వింటమో ఇట్లాంటివి చేస్తున్నటువంటి రోజులలో చందమామ కథలు లాంటివి అందులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ అయితే ఒక కొత్త ఒరవడి స్టార్ట్ అయినట్టు ఆధునిక టెక్నాలజీతో చందమామ కథలు జనంలోకి వెళ్తాయి. బట్ పట్టించుకోకపోతే నథింగ్.